హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు 2,00,000 కోట్లు అప్పు చేశాడని లాక్కొని పీక్కుని వీడియోలు చేసిన అయ్యా 2,00,000 కోట్ల రూపాయల అప్పు 14-15 నెలల్లో అంటే చాలా పెద్ద అప్పు అనేసి మేము అనుకుంటున్నాం. అటువంటి క్రమంలో మళ్ళీ మంగళవారం, శుక్రవారం అప్పులు చేస్తూనే ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా కూడా మనస్సాక్షి లేదా అనిపిస్తుంది ఈ విషయం చూస్తుంటే. ఎందుకంటే అప్పులు ఆయన తెస్తాడు, కట్టాల్సింది మాత్రం రాష్ట్ర ప్రజలు, అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల గురించి చర్చ జరుగుతూనే ఉంది. 2,00,000 కోట్లు ఆల్ టైమ్ రికార్డ్. ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని అప్పులు ఒక సంవత్సర కాలంలో చేయలేదని తెలుస్తూ ఉంది. అటువంటిది మా సారు అప్పుల మీద అప్పులు. ఇప్పుడు ఆగస్టు 29 నిన్న కూడా సారు భారీగా అప్పు చేయటం జరిగింది. మీరు కనుక చూసినట్లయితే ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్స్ బై వే ఆఫ్ ఆప్షన్ ఫర్ ఎన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ 31,650 crores ఫేస్ వాల్యూ అని ఇచ్చారు. అందుట్లో ఆంధ్రప్రదేశ్ స్టాక్స్ అమ్మేస్తే ఎంత వచ్చినాయో తెలుసా అండి? 1000 కోట్లు 8 సంవత్సరాల టెన్యూర్కి, మళ్ళీ ఇంకో 1000 కోట్లు 9 సంవత్సరాల టెన్యూర్కి, 1,500 కోట్లు 11 సంవత్సరాల టెన్యూర్ ఉంది, 1,500 కోట్లు 12 సంవత్సరాల టెన్యూర్ ఉంది. అంటే 5,000 కోట్ల అప్పు మళ్ళీ చేశారు. ఇలా అప్పు చేసుకుంటూ పోతూ ఎక్కడైతే నీళ్లున్నాయో ఆ నీళ్ళని ఎత్తిపోసుకుంటూ ఆ కాంట్రాక్టర్లకి లక్షల కోట్లు అప్పజెప్తూ, లక్షలు కోట్లు కూడా, 1,00,000 కోట్లు కాదు నేనది, లక్షలు కోట్లు. అంటే మొన్నటి వరకు 70 లక్షలు ఉండేది, ఇప్పుడు 1,50,00,000 దాటిపోయింది, ఇప్పుడు 2,50,00,000 దాటిపోయింది. మరి వాటర్ తీసేవాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో ఆ కాంట్రాక్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. అమరావతి పునాదుల్లో వాటర్ తోడేవాడు, ఈ వాటర్ తోడే డబ్బులతోటే అంత అమౌంట్ తోనే 370 కోట్లతోటి ఈ వాటర్ తోడే డబ్బులు దగ్గర దగ్గర 200 కోట్ల పైన అవుతూ ఉంది. నిజంగా ఈ వాటర్ తోడే డబ్బులతోనే వైజాగ్ లో ఋషికొండ ప్యాలెస్ కట్టుంటాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ తోడుతున్నారు, ఎప్పటికీ తోడుతూనే ఉంటారు. అదనమాట పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఋషికొండ బిల్డింగ్స్ పైన డ్రామా అనేది ఏదో జరుగుతుంది. అది మీరు చూసి నవ్వుకోండి. ఎందుకంటే ఫాల్ సీలింగ్ ఊడిపడింది, సోమన్ వుడ్ హ్యావ్ హర్ట్ అంటున్నారు. సోమన్ వుడ్ హ్యావ్ హర్ట్ అంటే సార్, ఫాల్ సీలింగ్ ఊడితే ఇట్లా పడుతుంది, అదేమో ఇట్లా పడింది, అట్లా ఎట్లా పడుతుంది? రఫ్ స్పేస్ పైకి ఉంటది, స్మూత్ స్పేస్ కిందకి ఉంటది. కానీ ఇక్కడ రఫ్ స్పేస్ కిందకి ఉంటే స్మూత్ స్పేస్ పైకి ఎలా ఉంది? అది క్లియర్ గా కట్ చేసినట్టు పైన కనిపిస్తుంది. పైగా పడింది డైరెక్ట్ గా అక్కడే పడుతుంది, కానీ అక్కడి నుంచి కొంత కొంత దూరంలో ఎట్లా పడుతుంది? ఏం సార్ ఇది? ప్రజలు పిచ్చోళ్ళు కదా సార్. ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సుగాలి ప్రీతి కేసు మంచి ఎక్సలెంట్ అవుతుంది, రేసింగ్ లో ఉంది. వాళ్ళ మదర్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ పేరు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మైస్ అంట మీటింగ్స్, ఇన్నోవేటివ్స్, ఎగ్జిబిషన్స్ అండ్ కాన్ఫరెన్సెస్ చేసుకోవడానికి వాడతారంట. ఇది దుబాయ్ లో ఉన్నటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఋషికొండలో వాడతారంట పవన్ కళ్యాణ్. సార్, ఫస్ట్ మీరు ఇచ్చిన మాటపై నిలవడం నేర్చుకోండి. మాటపై నిలబడినోడిని చేతకానోడు అంటారు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడండి. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాలు పొలం ఇచ్చాడు, 5 సెంట్ల భూమి ఇచ్చాడు, ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళ బ్రతుకు తెరువుగా డబ్బులు ఇచ్చాడని ఆయన చేసినవి మీరు చెప్పుకోకండి. మీరేం చేశారో చెప్పండి. ఏం చేయనప్పుడు ఒప్పుకోండి, అంతేగాని దాన్ని కూడా ఏదో మీ అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన మీ అకౌంట్ లో వేసుకుంటే వాళ్ళ తల్లి చూస్తూ ఊరుకోవట్లా, గట్టిగా అయితే తిరుగుతుంది, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సెండింగ్. థ్యాంక్ యూ సో మచ్.